రాము కుటుంబం ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంది. రాము తండ్రి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించేవాడు. తల్లి ఇంటి పనులను చూసుకునేది. తల్లిదండ్రి పిల్లల కోసం ఎంతో శ్రమ పడేవారు. ఒక రోజు తండ్రి గర్వంగా చెప్పాడు, నేను పనిచేసి డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టే మన కుటుంబం సాగుతుంది. తల్లి చిరునవ్వుతో ఇలా అన్నది, నేను ఇంటి బాధ్యతలు తీసుకోకపోతే ఈ కుటుంబం ఎలా నడుస్తుంది? అని ఇద్దరి మధ్య విభేదం జరిగింది. తండ్రి తల్లి ఇద్దరు తమ తమ పని గొప్పదని వాదన మొదలుపెట్టారు. తండ్రి అనుకున్నాడు, తల్లి ఏమి పని చేయడం లేదు అని. తల్లి అనుకుంది, తండ్రి తన బాధ్యతను గుర్తించడం లేదని. ఇద్దరు కలిసి ఒక నూతన నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు తండ్రి అన్నాడు, ఒకరోజు నేను ఇంట్లో ఉంటాను, నువ్వు నా పని చేసి రావాలి. తల్లి అంగీకరించింది. మరునాడు తండ్రి ఇంట్లో ఉండి పని చేయడం మొదలుపెట్టాడు. తల్లి పొలానికి వెళ్ళింది. సాయంత్రానికి ఇద్దరు చాలా అలసిపోయారు. తండ్రికి ఇంటి పని ఎంత కష్టమో అర్థమైంది. తల్లికి పొలంలో కష్టపడటం ఎంత కఠినమో తెలిసింది. ఇద్దరు తమ తప్పును అర్థం చేసుకున్నారు. తండ్రి తల్లి ఇద్దరు తప్పు ఒప్పుకున్నారు. ఇద్దరు సమానంగా కష్టపడతాం, వారిని మర్చిపోవడం తగదు. కుటుంబం మళ్ళీ సంతోషంగా సాగిపోయింది. ఇంటి పని లేదా బయట పని రెండింటి విలువ సమానమే. తండ్రి తల్లి వారి పనులను అర్థం చేసుకొని కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే కుటుంబం సంతోషంగా జీవించగలుగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.